హలో అందరికీ, నేను మీ సఫియానండి. ఇవాళ వీడియో వచ్చేసి డే 7 వీడియో ఇన్ ద 90 డేస్ కోర్స్ అండి. ఇవాళ ఇంతకుముందు 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడైతే దాన్ని ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. ఈ స్టిచ్ చేయడం చూసి మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా వస్తుంది. ఇదే మీ హోంవర్క్. ఫస్ట్ బ్లౌజ్లో యోక్ పార్ట్ తీసుకొని దీనికి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ క్లాత్ అయితే మనం నెక్ కట్ చేసాము. యాస్టీస్ వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ నెక్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని పైన కట్ చేస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా కట్ చేసి, ఇది రౌండ్ కాబట్టి రౌండ్ నెక్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ చిన్నగా కటింగ్ చేసుకొని ఆ స్టిచ్కి లైనింగ్ క్లాత్ ఇలా దూరం అని లాస్ట్ కార్నర్లో లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేట్టుగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఉంటాయి. ఈ 4 పీసెస్కి ఇదే విధంగా నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి. 1 బై 1 వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ నెక్స్ అన్నీ జాయింట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉల్టా చేసేసి అంతా నీట్గా ఐరన్ చేసుకోవాలి. 1 బై 1 ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ అన్నీ ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో కనబడుతుంది కదా, అదే విధంగా జాయిన్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఒకవేళ బాగా అనిపిస్తే లైక్ చేయండి. ఎక్కడైతే బాగా అనిపిస్తుందో అక్కడ లైక్ చేయండి. నా వీడియోస్ కనుక ఎవరికన్నా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ కార్నర్లో లాస్ట్గా వేయండి. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగా మనం 1/2 ఇంచ్ కానీ అలా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ స్టిచ్ చేసిన లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన స్టిచెస్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత బయటికి కనబడతాయి, మళ్ళీ విప్పాల్సి వస్తుంది. అందుకని లాస్ట్ కార్నర్లో జస్ట్ 1/4 ఇంచ్ కంటే తక్కువ మార్జిన్ తీసుకొని అక్కడ స్టిచ్ వేయండి. ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అవన్నీ నీట్గా ట్రిమ్ చేసేయాలి. ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఎక్కడైతే టక్ మార్క్స్ ఉన్నాయో అక్కడ టక్ మార్క్స్ పెట్టేసుకొని మనం టక్స్ అనేది వేస్తారన్నమాట. చూడండి, మిడిల్లో పైన పార్ట్లో ఎక్కడుందో అక్కడ 2 ఎగ్జాక్ట్గా పట్టేసుకొని అక్కడ 1/2 ఇంచ్లో మిడిల్ తీసుకొని పైకి కార్నర్లో క్రాస్గా వేయాలి లాస్ట్కి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్లో వేశారు. బ్యాక్ పార్ట్లో 2 వస్తాయి, ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఓపెన్ పెడుతున్నాం కదా, ఫ్రాక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో అక్కడ 2 వస్తాయి. అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా 2 టక్స్ వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఇదే విధంగా వేసుకోవాలి. టక్స్ వేయడం అయిపోయింది. బ్యాక్ పార్ట్‌లో హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుందని చెప్పాను కదా, దానికి 1 ½ ఇంచ్ వరకి లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి ఎంత సరిపోతుందో అంత లెంత్‌లో మనము హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం లైనింగ్ క్లాత్ అండ్ కాజా పట్టి కోసం మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేస్తారు. ఈ హుక్స్ పట్టి కోసం 1 ½ ఇంచ్‌ని ఇట్లా మిడిల్‌లో ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి రైట్ సైడ్లో పైన ఇలా పెట్టేసి దీనికి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక స్టిచ్.
నెక్స్ట్ ఎగ్జాక్ట్ కార్నర్లో ఒకసారి పైన ఇట్లా లోపలికి మలిచేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేలాగా కార్నర్లో స్టిచ్ వేయాలి. దీన్ని లోపలికి మలిచి నీట్గా లాస్ట్ కార్నర్ లైనింగ్ క్లాత్ కార్నర్లో ఇంకొక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే లైనింగ్ ఉంటుందో ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇంకొక మిగిలిన కాజా పట్టీ ఉంది కదా, కాజా పట్టీ కోసము మెయిన్ క్లాత్ కూడా మనం కనపడుతుంది పైకి. సో దాన్ని మెయిన్ క్లాత్ని కూడా అంతే పీస్ కట్ చేసి దానికి జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పీస్ ఉంది కదా, ఇలా కట్ చేసేసి ఈ లైనింగ్ క్లాత్కి జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసి దాన్ని జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని రైట్ సైడ్ నుంచి కింద నుంచి పైకి ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు పైన సైడ్లో లోడింగ్ లాగా పైకి ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి అడ్డంలో ఒక స్టిచ్ వేయాలి. అది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే మిగిలిందో దాన్ని కట్ చేసేసి ఇట్లా ఉల్టా తీస్తే మనకు లోడింగ్లో నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ పడేలాగా మనం జాయింట్ చేసిన పీస్ పైన ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో అదే జాయింట్ చేసిన పీస్ పైన కాజా పట్టీ పైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు చూస్తే ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకదానిపైన ఒకటి చూసేసి సైజు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి 2 నెక్ సైడ్ ఉండేటట్టు అండ్ ఆర్మ్ హోల్స్ సరిగ్గా ఉండేటట్టు చూసుకొని ఆర్మ్ హోల్ సైడ్ నుంచి నెక్ సైడ్కి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి. కార్నర్లో ఎండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ని అక్కడ కట్ చేయడు, కరెక్ట్ సైజ్ అనేది మనకి అర్థమైపోతుంది అన్నమాట. సో ఇవి 2 స్టిచ్ చేసిన తర్వాత అక్కడ జాయింట్ అనేది కట్ చేస్తారు. ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోవచ్చు. మనకి షోల్డర్స్ 2 సేమ్ సైజులో వస్తాయి ఇలా స్టిచ్ వేసుకుంటే. ఓకే, ఇప్పుడు యోక్ పార్ట్ అయితే ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనము స్లీవ్లెస్ కాబట్టి చిన్నగా క్రాస్ పట్టీ లాగా లైనింగ్ క్లాత్ని తీసుకొని వాటిని క్రాస్ పట్టీ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ హోల్స్ సరిగ్గా అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు ట్రిమ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ క్రాస్లా తీసుకోవాలి. క్రాస్లో ఉంటే మనకి క్రాస్ పట్టీ అనేది సరిగ్గా వచ్చి రౌండ్స్ తిరిగే దగ్గర బాగా వస్తుందన్నమాట. సో ఇలా క్రాస్ పట్టీలు ఇలా తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ గ్యాప్తోని తీసుకొని ఇలా ఒక మనకి ఆర్మ్ హోల్కి ఎంతైతే పీసులు కావాలో దానికి సరిపడినట్టు ఇలా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని వీటిని క్రాస్లో ఒకదానిపైన ఒకటి రివర్స్లో ఇలా పెట్టి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అదే విధంగా క్రాస్ పట్టీలు స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ ఎన్నైతే ఉంటాయో అవి జాయింట్ చేసుకోవాలి. ఇవి బ్లౌజ్లో కూడా మనకు నెక్ దగ్గర వాటికి ఇదే విధంగా జాయింట్ చేస్తారన్నమాట. సేమ్ ఇలా జాయింట్ చేసిన తర్వాత నీట్గా క్రాసెస్ లేకుండా కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పట్టీ అయితే మనము జాయింట్ చేసుకున్నాము. ఇవి జాయిన్ చేసుకున్న క్రాస్ పట్టీలని
ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎక్కడైతే ఆర్మ్ హోల్ పాయింట్స్ అయితే ఉంటాయో అక్కడ వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటారు. మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత అక్కడ కనబడదు కదా, సో ఇప్పుడే ఫస్ట్ డైరెక్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనమైతే స్టిచ్ చేయడానికి ఊకే మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, డైరెక్ట్ ఇవి మార్కింగ్స్ పెట్టేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి క్రాస్ పట్టీని రైట్ సైడ్ ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఆ విధంగా పెట్టేసుకొని ఎక్కువగా సాగతీయొద్దండి, లూజ్గా స్టిచ్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ వీడియోలో కనబడుతుంది కదా, అదే విధంగా జాయిన్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత జస్ట్ పావించ్ లాగా లోపలికి పెట్టేసి ఎగ్జాక్ట్ మెయిన్ క్లాత్కి అండ్ క్రాస్ పట్టి కార్నర్లో స్టిచ్ పడేలాగా ఎండింగ్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చెస్ అనేవి అన్నీ కరెక్ట్ స్ట్రెయిట్గా సేమ్ గ్యాప్లో వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది ప్రొఫెషనల్ వైజ్గా. స్టిచ్చెస్ అనేవి క్రాస్గా వెళ్తూ ఉంటే మంచిగా రావు. సో నేను ఫస్ట్ చెప్పిన వీడియోలో స్టిచ్చెస్ అనేవి ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అవి ప్రాక్టీస్ చేస్తే ఈ స్టిచ్చెస్ అనేవి మనకి కరెక్ట్ సైజులో వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ పట్టీలో ఉందో దాన్ని నీట్గా ట్రిమ్ చేసేయాలి. ఇట్లా అంతా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా దీనిపైన ఐరన్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. బోటిక్లో మెయిన్గా మెయింటైన్ చేసే టిప్ ఏంటంటే ఐరనింగ్ అనేది బాగా చేస్తారన్నమాట. సో ఐరన్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ అండ్ కాజా పట్టీ విడివిడిగా ఉంది కదా, బ్యాక్ పార్ట్లో కిందన జాయింట్ చేసుకుంటాం. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనం కింద గేర్ పార్ట్ అయితే ఫ్రిల్స్ పెడతాం కదా, అది జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నార్మల్గా ఫ్రాక్ని వన్ సైడ్ స్టిచ్ చేసి అలా కూడా స్టిచ్ చేస్తారు. మేమైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ గేర్ అనేది విడివిడిగా తీసుకున్నాము. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేరే గేర్ అండ్ ఫ్రంట్ పార్ట్కి వేరే గేర్ లాగా, ఫ్రంట్ పార్ట్ వేరే గేర్ బ్యాక్ పార్ట్ వేరే గేర్ 2 పీసెస్ లాగా తీసుకున్నాము. అయితే మనము కుచ్చులు వేసినప్పుడు ప్లీటింగ్ అనేది సరిగ్గా కరెక్ట్ సైజ్కి రాక స్టార్టింగ్ వేసేవాళ్ళు ఊరికే విప్పుతూ వేస్తూ ఉంటారు. అలా రాకుండా ఉండడానికి ఫస్ట్ మనము ఏదైతే వేస్ట్ సైజ్ ఉంటుందో అది మెజర్ చేసుకుంటే వీళ్ళకి 13.5 వచ్చింది. సో ఏదైతే మనకి గేర్ పార్ట్ ఉందో దాన్ని 4 పార్ట్స్ లాగా టక్స్ పెట్టుకుంటారు. సో టక్స్ పెట్టేసుకుంటే 13.5 అంటే దాన్ని హాఫ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ సైజ్ని మీరు ఫ్రిల్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటారన్నమాట. అక్కడ టక్ మార్క్ వరకు వచ్చిందా రాదా అనేది చూసుకుంటారు. 13.5 అంటే దాని మిడ్ పాయింట్లో హాఫ్ అంటే పావుతక్కువ 7 ఇంచులు అన్నమాట. ఇక్కడ పావుతక్కువ 7 ఇంచులు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. కరెక్ట్గా వస్తే ఓకే, రాకపోతే ఇక్కడ ప్లీటింగ్ అనేది చేంజ్ చేస్తారన్నమాట ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇలా ఈజీగా చెక్ చేసుకొని వీళ్ళు స్టిచ్ చేస్తే ఫస్ట్ టైంకే మనకు కావాల్సినంత వెస్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి చేస్తారు. అదే మనము ఓవరాల్గా రౌండ్ అనుకోండి, వీళ్ళు 4 ఫోల్డ్స్ చేసేసి అక్కడ చిన్న చిన్న టక్ మార్క్ పెట్టేసుకొని, ఇప్పుడు మనకి వెస్ట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి, 20ని 4 పార్ట్స్ చేసేసి 20కి 4 పార్ట్స్ చేస్తే మనకి 5 ఇంచెస్ వస్తుంది కదా, అలా టక్ మార్క్ దగ్గర మనకు ప్లీటింగ్ పెట్టిన తర్వాత 5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా మనకి మొత్తం ప్లీటింగ్ వేసిన తర్వాత విప్పాల్సిన అవసరం ఉండదు. ఇలా చెక్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మన ప్లీటింగ్ పెట్టడానికి హ్యాండ్తో పెట్టడానికి స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది. సో ఇలాగా ఏదైనా పెద్దగా ఉండే నీడిల్ కానీ లేకపోతే ఇది కుట్లు ఇప్పేది ఓపెనర్ ఉంటుంది కదా, దాంతో ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. మనకు అన్నీ కరెక్ట్ సైజులో ఉండేలాగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 13.5 వేస్ట్కి సరిపోయేలాగా, అంటే వన్ సైడ్ 13.5 అండ్ అదర్ సైడ్ కూడా 13.5 అలా చూసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది.
సేమ్ లైనింగ్ క్లాత్కి కూడా ఇలాగే 13.5 వచ్చేలాగా చూసుకోవాలి. అయితే ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కంటే తక్కువ ఉంది కాబట్టి కొంచెం దూరంగా ప్లీటింగ్ అయితే వేస్తున్నాము. ఇలా దూరంగా ప్లీటింగ్ వేసుకోవాలి. ఇలా ప్లీటింగ్ వేసుకున్న తర్వాత వీటిని నీట్గా ఐరన్ ప్లీటింగ్ చేసుకోవాలి. సో ఇది సాఫ్ట్గా ఉండే క్లాత్ కాబట్టి ఎక్కువగా స్ట్రీమ్ ఐరనింగ్ అనేది చేయలేదు, నార్మల్గా ఐరనింగ్ అయితే చేసామన్నమాట. ఇలా ఐరన్ అయిన తర్వాత మనము ప్లీటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ ఈ రెండింటిని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత యోక్ పార్ట్ని తీసుకొని ఈ యోక్ పార్ట్ని రైట్ సైడ్ అండ్ ఉల్టాగా రెండు అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన రెండు లైనింగ్ క్లాత్ కనబడేటట్టు జాయింట్ చేసుకోవాలి. ఇలా నేను ఇప్పుడు చెప్పినట్టుగా మనము ప్లీటింగ్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ యోక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా గేర్ పార్ట్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒకసారి స్టార్టింగ్లో లాక్ చేసుకోవాలి. అండ్ మనం వెస్ట్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా, వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ క్లాత్ వేరు అండ్ గేర్ పార్ట్ వేరుగా స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం రెండు జాయింట్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లోపల ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లనే సేమ్ 2 స్టిచ్చెస్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు లోపల మెయిన్ క్లాత్కి సైడ్కి జరిపి ఇలా కిందకి ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఇట్లనే ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచెస్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత దీనికి మనకు కావాల్సిన లెంత్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువగా ఉంది. దాన్ని మనం కిందకి ఫోల్డ్ చేసేస్తాము ఇలా పట్టీలాగా. ఇలా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, ఓవరాల్గా మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఫ్రాక్ అనేది రెడీ అయినట్టే. చూసారు కదా, ఇవాళ 1 ఇయర్ ఫ్రాక్ని అయితే ఎలా స్టిచ్ చేసామో ఈ విధంగా స్టిచ్ చేసాము. నెక్స్ట్ వీడియో వరకు హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్.